అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మనం చాలా మహిమ గల చరిత్ర కలిగిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్తున్నాం. దీనినే అందరూ మాలకొండ గుడి అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అందమైన మాల్యాద్రి కొండలపై ఉన్న ఈ అద్భుతమైన నవ నరసింహ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. అదేమిటంటే ఈ గుడి కేవలం శనివారం రోజు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉంటుంది. స్థల పురాణం ప్రకారం స్వామివారు మిగిలిన 6 రోజులు దేవతలకు మునులకు దర్శనమిస్తారంట. రండి నాతో పాటు ఈ ఇరుకైన కొండ దారులను దాటుకుంటూ అక్కడి దైవిక వాతావరణాన్ని అనుభవిస్తూ జ్వాలా నరసింహస్వామి వారి దర్శనం చేసుకుందాం, అక్కడి విశేషాలు తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, చెప్పు ఏదో ఒకటి. ఎక్కడికి పోతున్నాం మనం? హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మేము ఈరోజు మాలకొండకు వెళ్తున్నాం. సో మొత్తం 5 మందిని. సో గిరిమామ, వెనకాల హర్ష, నరేష్ అన్న, అడుగు వంశీ అన్న. సో 5 మంది వెళ్తున్నాం. మనకి చదువు రాదు, మనం ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. అవునా? ఇంకా మాలకొండకి 5 కిలోమీటర్లు ఉంది. మనకి క్లియర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ కారులో వెళ్తా ఉంటే. హైవే వస్తుంది, మామూలు హైవే. ఓకే, ఎటు పోవాలో నాకైతే రూట్ తెలియలా. రైటే కదా ఇటు మనకి నరసింహస్వామి. నడిచిపోదామా? నడిచే ఏం నరేష్ అన్న నువ్వేమంటావా? పైకి పోమంట. అందరూ ఒకటి చెప్తే నరేష్ అన్న ఒకటి చెప్తాడు. అందరూ నడిచి వెళ్దాం పైకంటే నరేష్ అన్న మటుకు. మాలకొండ నరసింహస్వామికి దగ్గరికి నడుచుకుంటా వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం. ఇంకొచ్చేయండి పదం. ఎంట్రన్స్. సో మెట్ల మార్గం. సో దేవుడి దర్శనానికి వచ్చాము. మెట్లు స్టార్ట్ అయింది మాలకొండ స్వామికి, నరసింహస్వామి దగ్గరికి. కానీ ఎక్కగానే నిజంగా చెప్పాలంటే భయం వేస్తుంది. ఏంటంటే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఎవరైతే మనం కొంతమందికి అమౌంట్ ఇస్తాం, కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఓకే. బట్ కొంతమంది వచ్చేసి ఆపేస్తున్నారు జస్ట్ ఇట్లంతా చేయబెట్టేసి. అంటే కొంచెం ఏంటంటే మనం కొంతమంది ర్యాష్గా వెళ్ళిపోతారేమో, కానీ కొత్తగా వచ్చి దూరం నుంచి వచ్చిన భక్తులకు మటుకు కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ప్రతి దగ్గర ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. గైస్ ఇక్కడ మీరు చూస్తే అందరూ రాళ్లతో ఇల్లు కట్టుకుంటారు అనమాట. అలా కట్టుకుంటే త్వరలో ఇల్లు కట్టబోతున్న వాళ్ళకి మంచి జరగద్ది, వాళ్ళు ఇల్లు కడతారు అనేది ఒక నమ్మకం. సో మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఇది కనిపిస్తుంది. వంశీ ఇది ఎన్నో సార్ అన్న నువ్వు రావడం? 5 నడిచే పోయేది. ప్రతిసారి నడిచానా? అంత ఇంతకుముందు కూడా మెట్లు ఇలానే ఉండేటి అన్న? ఇలా ఉండే కానీ లేదు పైన. ఓకే, ఇప్పుడు భక్తులకి ఎండ కూడా, వర్షాకాలం ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా పైన రూఫ్ కూడా మీరు చూడొచ్చు. రూఫ్ కూడా కట్టేశారు. ఇబ్బంది లేదైతే. మనం కంటిన్యూస్గా ఎక్కేయచ్చా? మనం మధ్యలో ఆగలుగుతామా? కంటిన్యూగా ఎక్కలేమో, కొంచెం ఆగాలి. ఎక్కలేమా? ఆడని కూర్చోవాలి. ఓకే. సో వంశీ అన్న కంటిన్యూగా ఎక్కలేము అంటున్నాడు. విల్ ట్రై. ఇప్పుడే లైట్గా. ఏం గిరిమాం, ఏంటి నీ ఒపీనియన్? కంటిన్యూస్గా ఎక్కలేమా? హర్ష అయితే మాతో సంబంధం లేదు, నేను ఎక్కేస్తా అంటే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో వైబ్స్ కొంచెం ముందుకు వచ్చాక ప్రశాంతంగా ఉంది వాతావరణం. గాలి లేదు, ఏమీ లేదు. ప్రస్తుతానికైతే అంతా కూల్ అండ్ కామ్గా ఉంది. చూద్దాం మధ్యలో ఆగుతామా లేదా అనేది. ఏం గిరిమం, ఎలా ఉంది మెట్లు ఎక్కుతుంటే? నో కామెంట్సా? ఓన్లీ ఆయాస్. కొంచెం ఒక్కపోతగా ఉంది తప్ప నాకు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. సో ఇట్లా మనం సైడ్ నుంచి చూస్తుంటే వ్యూ కూడా అంతా చాలా బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసామన్నా, వచ్చేసాము. ఇక్కడ వచ్చేసాము. అదో గుడి కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. నాకు తెలిసి మహా అంటే ఒక 1/2 అవర్ అంతే. అదో కనిపించేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
ఓం నమో ఓ భగవతే వాసుదేవాయ నమః. గిరిమామ్ మొత్తానికి నడుచుకుంటూ వచ్చేసాము. మామ్ ఏంటి ఎలా ఉంది? కంప్లీట్ చేసేసాం 1/2 అవర్లోనే. చెప్పు మామ్ నీ ఫీలింగ్ ఏంటి? అదొక్కటేనా? నో కామెంట్స్ అంటున్నారు. పెద్ద పెద్దలు కూడా ఎక్కేస్తున్నారు. సో మెట్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకున్నాం. సో మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు ఎంట్రన్స్. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏం నమః. ఆల్మోస్ట్ మెట్లన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కువ వచ్చేసాం. మార్నింగ్ 7 గంటలకి నరసింహస్వామి గుడికి వచ్చి మాలకొండకి మేమే ఫస్ట్ వచ్చాం అనుకున్నాం. బట్ ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది వచ్చేసారు ఆల్రెడీ మీరు గమనిస్తే. సో వెనకాల నరసింహస్వామి కొండ అన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓ నరేష్ అన్న, కార్లో వస్తే ఎలా అనిపించింది? ఎంజాయ్ అనిపించింది. అంటే రోడ్డు బాగుంది. ఓకే, కార్కి ఎంత తీసుకున్నారు? 100. ఓకే, పార్కింగ్కి. ఓకే, ఎంత? ఒక 5 మినిట్సా? 5 మినిట్స్ రోడ్డు కాకపోతే మలుపులు వెంటనే ఉంది. ఓకే, కొత్త డ్రైవర్లు తోలగలరా? కష్టమే. సో ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళంటే కొంచెం ఇబ్బంది. సీనియర్ డ్రైవర్తో రాస్తే బెటర్ కదా. సో నడిచి వస్తే మటుకు ఒక 1/2 అవర్ పట్టింది. కొంచెం అంత ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగానే వచ్చేయచ్చు. మరీ పెద్దోళ్ళు అయితే కొంచెం ఇబ్బంది. అది అప్డేట్. కెమెరా ఎంత దూరం అంతవరకు ఉంటే అంతవరకు మనం వెళ్దాం. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రత్యేక దర్శనంకు పోదారి 100 రూపాయలు. ప్రత్యేక దర్శనానికి 100 రూపాయల దారి. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎంట్రన్స్. సో క్యూ అయితే పెద్ద క్యూవే ఉంది. జనాలు అయితే బాగానే ఉన్నారు గాయస్. మీరు కానీ ఫ్యామిలీతో దర్శనానికి వస్తే మీరు ఏం చేయాలంటే 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళండి. మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తేనే మాకు 1.5 అవర్ పట్టింది. మీరు కానీ ఫ్రీ టికెట్ కానీ తీసుకువెళ్తే 4 to 5 అవర్స్ కూడా పట్టే ఛాన్సులు ఉన్నాయి. ప్రతి శనివారం మాత్రమే దర్శనం ఉంటుంది కాబట్టి విఐపీస్ కూడా చాలా మంది వస్తారు. వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఆపుతున్నారు. మాకు 1.5 అవర్ పట్టింది 100 రూపీస్ టికెట్కి. గోవిందా 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 అరుమా గోవిందా చెప్పు. గోవిందా. మొత్తానికి 1.5 అవర్ తర్వాత క్యూలో వెయిట్ చేసిన తర్వాత మాకు స్వామివారి దర్శనం భాగ్యం కలిగింది. మనం బయటికి వచ్చిన వెంటనే శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దారి ఉంటుంది. అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు శివయ్యని. తర్వాత ఇక్కడ ఆలయ చరిత్ర అని ఒక బోర్డు ఉంటుంది. అక్కడ మనం ఆలయ చరిత్ర చదువుకొని అమ్మవారి గుడికి పైకి వెళ్లాల్సి ఉంటుంది. పైకి వెళ్లే దారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. 2 కొండల మధ్యలో ఒక దారి ఉంటుంది, సన్నటి దారి. ఆ దారిలో ఎంతటి లావు వారైనా పడతారనేదే నమ్మకం. బట్ ఎవరైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎంత సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం ఆ దారిలో వెళ్తున్నా కూడా అక్కడి నుంచి వచ్చే గాలికి ఆ వాతావరణానికి చాలా ప్రశాంతంగా ఉండింది. ప్యూర్ డివోషనల్ వైబ్స్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ఆనందంగా హ్యాపీగా పైకి అయితే వెళ్ళాం. అమ్మవారి దర్శనానికి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎండ ఎక్కువైంది. అయినా కూడా అక్కడ ఉన్న ప్రశాంతతకి చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ మాలకొండ క్షేత్రానికి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తాను. మీరు ఫ్యామిలీస్ తో వెళ్తే మటుకు 100 రూపీస్ టికెట్ తీసుకోండి. క్యూ లైన్ చెక్ చేసుకొని ఒకవేళ మీరు బ్యాచులర్ గా వెళ్ళి మేము 4 to 5 అవర్స్ కూడా వెయిట్ చేస్తామంటే హ్యాపీగా మీరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది క్యూ లైన్ బట్టి, మీరు వెళ్ళే సీజన్ బట్టి, సమ్మర్ సీజన్ అయితే ఒకలా ఉండొచ్చు, వింటర్ సీజన్ అయితే ఒకలా ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ సీజన్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ వ్యూ. మొత్తం చుట్టూ ఉన్న కొండలన్నీ ఒక మాల ఆకారంలో కనిపిస్తాయి. అందుకే మాలకొండ అని కూడా పిలుస్తారని కూడా నేను అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి కూడా మీకు అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ నేను స్వామివారిని అలాగే అమ్మవారిని అయితే తీను, ఎందుకంటే మనం వెళ్ళి దర్శనం డైరెక్ట్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇదే మాలకొండ ఊరు. సో కింద ఉన్న ఊరు. అలాగే అక్కడ నుంచే మనం నడుచుకుంటా పైకి వచ్చాం. దీన్ని మనం ఎంత తక్కువ చెప్పినా ఈ వ్యూని తక్కువ చేసినట్టు అవుతుంది. ఇంకా బెటర్గా ఉంటుంది మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తే. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, మీకు ఈ కొండలన్నీ కూడా మాల ఆకారంలో మీకు కనిపిస్తాయి. సో మీకు పైనుంచి వ్యూ చూసినప్పుడే మీకు అది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. కొంతమంది
ఎక్కడికక్కడ ఆపి డబ్బులు అడుగుతున్నారు, కొంచెం డిమాండ్ వేరే చేస్తున్నారు, అదే కొంచెం నచ్చలేదు నాకు. ఇక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అని చెప్పారు, కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఉంటాయి. సో ఉదయాన్నే టిఫిన్ అయితే మేము చేసాం, దద్దోజనం పులుసన్నం, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అవి కూడా ఉంటాయి. సో ఇది ఈ వీడియోకి ఇంతవరకు. మాలకొండ నరసింహస్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా మాలకొండకు కానీ వెళ్తే 100 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్ళండి, ఫ్రీ దర్శనంకి వెళ్ళొద్దు. సో ఫ్రీ దర్శనంకి మాకు ఓపిక ఉంది, 2-3 గంటలు పట్టినా పర్లేదు అనుకుంటే మాత్రమే ఫ్రీ దర్శనంకి వెళ్ళండి. 100 రూపీస్ దర్శనం వచ్చేసి గంట టైం పట్టింది మాకు, అది కూడా వీఐపీస్ ఎక్కువ మంది రాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ సాటర్డే వరకే అలౌ ఉంటుంది కాబట్టి దేవుడి దగ్గరికి దర్శనం. సాటర్డే కూడా వీఐపీస్ వస్తూ ఉంటారు, అది వీఐపీస్ని బట్టి ఉంటుంది. మాకైతే 1 అవర్ పట్టింది 100 రూపీస్ దర్శనం. ఇంకా చెప్పాలంటే కార్ పార్కింగ్కి 100 రూపీస్ తీసుకుంటారు, పైకి కార్లు అన్ని వెహికల్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. లేదు నడిచిపోవాలన్నా హ్యాపీగా నడిచి వెళ్ళిపోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. మరీ పెద్దవాళ్ళు అయితేనే కార్లో వెహికల్స్లో వెళ్ళండి, మిగతా వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తే బెటర్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చి పైన టిఫిన్లు కానీ అన్నదానం కానీ భోజనం కానీ ఇవన్నీ కూడా మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు పెడతారని అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. సో అది ఇంకేమైనా ఉన్నాయన్నా మనం మిస్ అయిన పాయింట్స్ ఇంకేమైనా ఉన్నాయన్నా? ఇంకా అలాగే రిటర్న్లో వచ్చినప్పుడు చిరంచెట్టు కోట దగ్గరికి వెళ్ళాం. సో మామూలుగా శివరాత్రి అప్పుడు వెళ్తే అసలు టచ్ కూడా చేయలేము అనమాట, అంత బిజీగా రష్ ఉంటుంది. బట్ ఈ రోజు అయితే అంత రష్ లేదు, చాలా ఫ్రీగా. ఏమన్నా చాలా బాగుంది కదా, వెళ్ళాము టెంకాయ కొట్టుకున్నాం, ఇసుక తెచ్చుకున్నాం. ఆ ఇసుకని ఏం చేస్తారంటే ఇళ్ళలో చల్లుకుంటారనమాట, అంటే పురుగు పుట్ర రాకుండా. సో ఆయన మీద నమ్మకంతో అలాగే బెల్లం అయినా అక్కడ తీసుకున్నాం, చాలా ఫ్రీగా జరిగింది అక్కడ కూడా. మాల్కొండలో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అమ్మవారి దగ్గర కూడా చాలా బాగా వాతావరణం అంతా ఉన్నది. సో అలా అంతా జరిగిపోయింది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇచ్చేస్తాను. సో అది గైస్ బ్లాగ్ కంప్లీట్ చేసేద్దామా అన్న? ఏమైనా చెప్పాను క్లోజ్ చేయండి, ఏదైనా ఒక పాయింట్ నన్ను చెప్పాను, ఏదైనా ఒకటి ఉంటే. గిరిమా ఏదైనా పాయింట్ ఉందా నువ్వు చెప్పాలన్నది నా మాలకొండల నరసింహస్వామి గురించి? ఏముంది, మెయింటెనెన్స్ కరెక్ట్గా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుందని నా ఐడియా. ఓకే, అంటే ఎక్కడ నువ్వు డిసప్పాయింట్ అయ్యావు? అంటే 100 రూపీస్ టికెట్లు తీసుకున్న వాళ్ళేమో పక్కన పెట్టేసి విఐపీ దర్శనం ఫ్రీగా వచ్చిన వాళ్ళేమో ముందు వాళ్ళు ఇంకా ఎక్కువ కదా, 500,000 అయి ఉంటుంది కదా. లేదు, వాళ్ళ టికెట్లు ఏం లేవు కదా. లేదన్నా, అక్కడ విఐపీ టికెట్లు ఏమన్నా బోర్డు పెట్టున్నారా? పెట్టలేదా? పెట్టలేదు, వాళ్ళు రికమెండేషన్ లో వచ్చారు. ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకొని అమౌంట్ కట్టి వెయిట్ చేయించి అక్కడ రికమెండేషన్ తో వచ్చిన వాళ్ళని పంపించారు. అది వాళ్ళని పంపించాలి, బట్ ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటా పంపించాలి. ఆపేసి వాళ్ళని ఒక్కరిని పంపించడం అనేది కరెక్ట్ గా లేదు. ఇంకా ఆ లెక్కన ఫ్రీ టికెట్ వాళ్ళ పరిస్థితి ఏంటైతే పాపం? ఫ్రీ టికెట్ వాళ్ళు ఇంకా మరి ఫ్రీ టికెట్ అయితే 3 hours పడుతుంది. హిందూ దేవాలయాలు డెవలప్ కానీ నాకు తెలిసి హిందూ వల్లే ఉంది. సో ఈ పాయింట్ని కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఒక కోఆర్డినేషన్ కానీ ఆ కమ్యూనికేషన్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటే వీఐపీలకు ఒక టైము 100 రూపాయలకు టికెట్ వాళ్ళకి టైం పెట్టుకుంటే బెటర్ అనేది గిరిమామ ఒక పాయింట్. సో అర్సన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పెట్టడం అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది, క్రౌడ్ ఎక్కువ అవుతుంది కదా. ఓకే, సో అది గైస్ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీరు కానీ వెళ్ళుంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ తెలియజేయండి. దట్స్ ఇట్.